ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఒకసారి చేస్తున్నామా? చాలా మంది ఉన్నారు. మరి అంటే దగ్గర మీకు 9-10 ఏళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్. ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు? తన్ను మంది బ్యాంకుకి వస్తాయా లేదా? మధ్యలో ఎవరైనా వచ్చిస్తాడా? బ్యాంక్కి వస్తాయి. నువ్వు పోతావు, మంచిగా జేబులో పెట్టుకుంటావు, వెళ్ళిపోతావు. అవునా? రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరంటే ఇక్కడ? రైతు బంధు చేతులు గట్టిగా పాపం రైట్ చేతులు. నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి? బ్యాంకులకు వస్తాయి కదా. డైరెక్ట్ నీ బ్యాంకులకు వస్తాయి. టింగు మన సపోర్ట్ వస్తుంది నీ ఫోన్ లా. నువ్వు పోతావు, జేబులో పెట్టుకుంటావు, పోతావు. కళ్యాణ లక్ష్మి వచ్చిన ఉన్నారు ఎవరంటే ఇక్కడ? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా బేట, నీకు చెక్ వచ్చింది, నీ పేరు మీద వచ్చింది కదా బేట. వచ్చింది, పోయినావు, పైసలు తీసుకున్నావు, అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చడంటే, ఇప్పుడు రైతు బంధుకి ఎన్నిసార్లు వచ్చింది? కేసీఆర్ 11 సార్లు ఇచ్చింది రైతు బంధు. ఎవరికైనా రూపాయలు ఇచ్చినావా నువ్వు? ఇయలే కదా. రూపాయి అవసరం రాలేదు. ఎందుకు? డైరెక్ట్ నీ బ్యాంకులకు వచ్చింది. మా అమ్మలకు 10 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి దాకినా ఎవరికన్నా? లేదు. ఎవరికైనా రూపాయి ఇవ్వాల్సి వచ్చిందా? లేదు. అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని. ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్ ఏం చేసిండు? మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేయి చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు వేయడం మొదలు పెట్టింది. ఏది ఇచ్చినా నీ బ్యాంకుకు రావాలి, మధ్యలో ఎవరు రావద్దు. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ. ఇందిరం ఇల్లుకు ఒక రేట్ అట. నాకు పేరింది ఇంకోటి, మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు. మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా ఉంది. రోగం ఉంటుంది మన ఇంట్లో. రోగల్ బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసిన గ్రైండర్ పెట్టేది అందరూ. రోగల్ బండి ఉన్నది కదా, ఆ రోగల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుండ్రి. నేనే స్టేషన్ జైలు నేను పోతా, నా పేరు చెప్పుండ్రి. అర్థమైందా? చెప్పి మీకు మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంకులకు వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగ ముచ్చట్టు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి. అందరు ఏమనుకున్నారు? వాటినే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరి మధ్యలో రావద్దని సార్ బ్యాంకులు వేసింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి, దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే. ఎవరు ఆపనికి లేదు. స్లాబ్ వేసినప్పుడు కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికీ బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా మీరు కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ. ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ. అర్థమైంది చెప్పింది మీకు. సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోండి. ఇల్లులు మంచి మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏం కష్టం ఉన్నా ఎవరికన్నా. కొందరు వెనకాల నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి. దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. అర్థమైందా? మీ కొడుకుగా చెప్తున్నా, ఇక్కడ అన్ని నా మంచి ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన. ఎందుకు? మంచి రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు క్లీన్ గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చినాయి. ఇక గవే నడుస్తే ఎట్లా? అర్థమైంది చెప్పి మీకు. అందుకొరకే మార్పు రావాలి, ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దండం పెట్టి కోరుతా ఉన్నా, మీ కొడుకులా కోరుతా ఉన్నా. కాబట్టి ఏం కష్టం వచ్చినా నాకు చెప్పండి, నేను వస్తాను కావాలంటే. కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? జై తెలంగాణ.